హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికి శుభం తెలియజేస్తున్నాం. మీరందరూ క్షేమంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క కరోనా సెకండ్ వేవ్ వలన మనం చర్చ్లో భౌతికంగా కలుసుకోలేనప్పటికీ కూడా ఇలాగ ఆన్లైన్లో కూడుకొని దేవుని ఆరాధించడానికి, ఆయన వాక్యాన్ని వినడానికి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత పడడానికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో మీరు మీ కుటుంబంతో కలిసి ఆన్లైన్ ఆరాధన వీక్షిస్తున్నారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఒకవేళ ఎవరైనా సరే ఇంకా రెడీ కాలేనట్లయితే వాళ్ళు త్వరపరచండి. వేగంగా వచ్చి టీవీ ముందు కానీ లేదా కంప్యూటర్ ముందు కానీ కూర్చొని సిద్ధపడమని చెప్పండి. ఎందుకంటే మనందరూ కలిసి దేవుని ఒప్పుకోలు ప్రార్థన చేసుకోబోతున్నాం. మరి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో విని మనం ఈ యొక్క ఆరాధన మనం ముగించుకోబోతున్నాం. అందుకు దయచేసి మీరందరూ సిద్ధపడి అందరు కుటుంబంతో కలిసి మీరు రెడీగా ఉండాలని కోరుతా ఉన్నాం. మీరు ఈ యొక్క యూట్యూబ్ లింక్ ని కూడా మీ యొక్క బంధుమిత్రులకి మీరు పంపించి వాళ్ళకి కూడా ఈ యొక్క వాక్యం కానీ ఆరాధన కానీ ఆశీర్వాదకరంగా ఉండేలాగా మీరు ఒక గొప్ప కార్యం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ప్రార్థన చేసుకుందాం. దయచేసి మనందరం కళ్ళు మూసుకొని ప్రార్థనలో మనం ఏకీభవిద్దామండి. పరిశుద్ధ నీతిమంతుల దగ్గర రాజా దేవ ఇచ్చిన ఈ యొక్క మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ యొక్క సమయం కానీ ఈ యొక్క దినం కానీ తండ్రి నాయన అనేక మందికి లేదయ్యా, కానీ మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి తండ్రి ఈ యొక్క ఆదివారం దినం నా తండ్రి మేము మందిరంలో తండ్రి భౌతికంగా మేము కలుసుకొని ఆరాధించుకోలేనప్పటికీ కూడా తండ్రి ఇలాగ తండ్రి ఆన్లైన్లో మేము కలుసుకొని మిమ్మల్ని ఆరాధించడానికి మీ యొక్క మాటలు వినడానికి తండ్రి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వేలాది వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. మరి తండ్రి ఈ దినం జరగబోయే తండ్రి ఆరాధనలో తండ్రి మేము ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మేము రెడీ చేయమని అడుగుతా ఉన్నాం తండ్రి. తండ్రి ఒప్పుకోలు ప్రార్థనలో తండ్రి నేను నడిపించమని అడుగుతా ఉన్నాను తండ్రి. మరి వాక్యం ద్వారా మా అందరితో సూటిగా మాట్లాడమని అడుగుతా ఉన్నాను తండ్రి. తన యొక్క ఆరాధన కార్యక్రమం తండ్రి ఆన్లైన్లో తండ్రి ఆశీర్వాదకరంగా అందరికీ ఉండేలాగా చేయమని అడుగుతా ఉన్నాను తండ్రి. మరి తండ్రి ఈ యొక్క ఆన్లైన్ వర్షిప్ని తండ్రి ఎవరైతే తండ్రి మా యొక్క ప్రియ కుటుంబాలు వీక్షిస్తున్నారో తండ్రి వాళ్ళందరినీ ఆశీర్వదించి తండ్రి నేను మీ యొక్క అభిషేకాన్ని వాళ్ళని ఉంచమని అడుగుతా ఉన్నాను. ఇంకెవరైతే జాయిన్ అవ్వలేదో తండ్రి వాళ్ళని కూడా త్వరపరిచి జాయిన్ అవ్వలాగా కృప చూపించమని అడుగుతూ ముందున్న సమయాన్ని మీ చేతికి అప్పచెప్తూ ఈ చిన్న ప్రార్థన చేస్తున్నాము అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి సమయంలో మనందరం కలిసి స్తుతి ఆరాధన చేద్దాం. స్తుతి ఆరాధన చేసి మన తండ్రి అనే దేవుణ్ణి ఘనపరిచి అనే నామాన్ని హెచ్చిద్దామండి. మనందరం కలిసి స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదల్లో ఆదుకొని నా నిజమైన స్నేహితుడా అనే యొక్క పాటను పాడి మన దేవుని మహింపరుద్దాం, అనే నామాన్ని హెచ్చిద్దామండి. హల్లెలూయా. మనందరం చప్పట్లు కొడుతూ కలిసి ఈ యొక్క కీర్తనలు పాడి దేవుని మహింపరుద్దామండి.
నిజమైన స్నేహితుడా. అందరూ చప్పట్లు కొడుతూ నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. మరువగలనా నీ స్నేహము, మరచిలనే మనగలనా. మరువగలనా నీ స్నేహము, మరచిలనే మనగలనా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్ను ఆదుకొనే నిజమైన స్నేహితుడా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్ను ఆదుకొనే నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. నా ప్రాణ పీడ నీ కోసమే. మన చప్పట్లు, మన ఆరాధన మన దేవునికేనండి. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి మహిమపడదాం. నా ప్రాణ ప్రియుడా, నీ కోసమే నే వేచాను నిరతం నీ తోడుకై. నా ప్రాణ ప్రియుడా, నీ కోసమే నే వేచాను నిరతం నీ తోడుకై. ఇచ్చెదన్న సర్వస్వము, నాకున్న ఆశలు నీడేచును. ఇచ్చెదన్న సర్వస్వము, నాకున్న ఆశలు నీడేచును. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్ను ఆదుకొనే నిజమైన స్నేహితుడా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, కలిసి ఆపదలో నన్ను ఆదుకొనే నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. హల్లెలూయా. మన నిజమైన స్నేహితుడండి మన దేవుడు. మన స్నేహితులైనా, మన బంధువులైనా, మన తల్లిదండ్రులైనా మనం మర్చిపోతారేమో కానీ ఆయన మనల్ని మరువలేని దేవుడండి. ఎల్లప్పుడూ కృప చూపిస్తూ ప్రేమిస్తున్న దేవుడండి ఆయన. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఈ సమయంలో కొంతసేపు మన కళ్ళు మూసుకొని మన చేతులు ఆయన వైపు ఎత్తి, మన హృదయాలు ఆయన వైపు తిప్పి, మన హృదయంలో ఏ వేదన ఉన్నా, ఏ బాధ ఉన్నా, లేదా ఏ తలంపులున్నా సరే అవన్నీ పక్కన పెట్టి కొంతసేపు హృదయపూర్వకంగా మన దేవుడిని ఆరాధిద్దామండి. Let's all worship him. బయట పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా మనల్ని, మన సంఘ కుటుంబాలని దేవుడు ప్రేమిస్తూ నడిపిస్తున్న విధానం బట్టి లెక్కలేని వందనాలు స్తుతులు అర్పిద్దామండి. మన దేవుని స్తుతించి ఆరాధిద్దామండి. Let's all worship him. తండ్రి, నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు తండ్రి. నాయన, we worship you Jesus, we thank you Lord. స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. We worship you Jesus, we thank you Lord. దేవుని స్తుతిద్దామండి.
బైబిల్ సెలవిస్తుందండి, కీర్తనలో ఉంటుంది, He lives and dwells in our praise అని. మనం చేసే స్తుతి ఆరాధనలో ఆయన నివసిస్తాడంట. మనం ఈ సమయంలో ఎక్కడి నుంచి అయితే దేవుని ఆరాధిస్తున్నామో ఆయన ఆల్రెడీ అక్కడికి వచ్చేసాడండి. వచ్చేసి నివసిస్తూ మనం చూస్తున్న దేవుడు ఆయన. మన దేవుడు మన దగ్గర ఉంటే ఇంకేమండి, ఇంకేం కొదువు మనకి లేదు. మన దేవుడు మన దగ్గర ఉంటే మనకి ఏ బాధ మన దగ్గర ఉండదండి. మన దేవుడు మనతో ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది కానీ సమస్య కానీ ఉండదండి. మన తండ్రి అయిన దేవుడు మనతో ఉంటే మనలో ఎటువంటి అనారోగ్యం ఉన్నా, కష్టం ఉన్నా, దుఃఖం ఉన్నా పోతుందండి. ఆ సర్వశక్తి కలిగిన తండ్రి అయిన దేవుడు మనతో ఉంటే ఎటువంటి వైరస్ కానీ, ఎటువంటి చీకటి శక్తి కానీ మన గృహం వైపు రాదండి. అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. లెట్స్ ఆల్ వర్షిప్. హృదయపూర్వకంగా మన దేవుని ఆరాధించి జీసస్ థాంక్ యూ లార్డ్. యెహోవా ఈరే, నన్ను చూచు దేవా, నీ ఉంటే మాకు చాలు తండ్రి. థాంక్ యూ జీసస్. యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవా, నీ గాయము మమ్మల్ని బాగు చేయను దేవా. యెహోవా షమ్మా, తోడుండు వాడా, నా అక్కరలన్నీ తీర్చేవాడు నీ ఒకడమే దేవా. Let's all worship Him. Jesus, thank you Lord. యెహోవా ఈరే, నన్ను చూచు దేవా, నీ ఉండుటయే చాలు. యెహోవా రాఫా, స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా ఈరే, నన్ను చూచు దేవా, నీ ఉండుటయే చాలు. యెహోవా రాఫా, స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా, తోడుండు వాడా, నా అక్కరలన్నీ తీర్చును. నా వెంటే నీవు తోడుండే చాలు, నీవు మాత్రం చాలు నాకు. చాలు తండ్రి, నా వెంటే నీవు తోడుండే చాలు, నీవు మాత్రం చాలు నాకు. మరొకసారి పాడతాం. యెహోవా ఈరే, యెహోవా ఈరే, నన్ను చూచు దేవా, నీ ఉండుటయే చాలు. యెహోవా రాఫా, స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా, తోడుండు వాడా, నా అక్కరలన్నీ తీర్చును. నా వెంటే నీవు తోడుంటే చాలు, నీవు మాత్రం చాలు నాకు. నీవు మాత్రం చాలు తండ్రి, నా వెంటే నీవు తోడుంటే చాలు, నీవు మాత్రం చాలు నాకు. చివరిసారిగా అందరూ కలిసి, నా వెంటే నీవు తోడుంటే చాలు, నీవు మాత్రం చాలు నాకు. Yes Lord, నీవు మాత్రం మాకు చాలే తండ్రి. నీవుంటే మాకు చాలు తండ్రి. తండ్రి నీవుంటే తండ్రి నాయన మాకు ఎటువంటి తండ్రి నాయన సమస్య అనేది రాదయ్యా తండ్రి. తండ్రి ప్రేమించే దేవుడుగా తండ్రి నాయన నీవుంటే తండ్రి
మా దగ్గరికి ఎటువంటి వైరస్ కానీ ఎటువంటి అనారోగ్యం కానీ దగ్గరికి రాదు తండ్రి. నేను అంత శక్తి కలిగిన తండ్రి అయిన దేవుణ్ణి మేము ఆరాధిస్తాము. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. తండ్రి స్తోత్రం, స్తోత్రం తండ్రి. తండ్రి మేము అర్పించిన యొక్క స్తుతి ఆరాధన సమస్తము మీకేనయ్యా తండ్రి. మేము కొట్టే యొక్క చప్పట్లు కానీ తండ్రి, నేను ఈ యొక్క పాడే యొక్క పాటలు కానీ తండ్రి, నేను తండ్రి ఈ యొక్క స్తుతించే యొక్క పెదవులు కానీ తండ్రి, నేను సమస్తము నీ కొరకేనయ్యా. ఎస్ లార్డ్. తండ్రి తండ్రి ఇప్పుడు తండ్రి నేను తండ్రి ఇప్పుడు మేము చేసిన స్తుతి ఆరాధన తండ్రి మీరు విని అంగీకరించిన విధానం బట్టి మీకే వందనాలు స్తుతులు తెలియజేస్తూ ఈ చిన్న స్తుతి ఆరాధన మీకే ఆరంభించుకున్నాం. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, త్వరగా వచ్చుచున్న యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అతి క్లిష్టమైన పరిస్థితులు గుండా మనం వెళుతూ ఉన్నాం. సంఘము మునుపు ప్రభు తన ప్రవచనాల ద్వారా తెలియచేసిన అనేక విషయాలు, ఆ మార్గం గుండా ఈ దినానికి సంఘము ముందుకు వెళుతూ ఉంది. భయపడనక్కర్లేదు. ఈ సమయంలో మనం చేయవలసింది పాపపు ఒప్పుదల. ప్రతి ఒక్కరూ కూడా పాపాలు క్షమించబడాలి. ప్రతి ఒక్కరు కూడా యేసు నామంలో ప్రభువా నన్ను కరుణించు, క్షమించని ఈ దినాన్ని తప్పక దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకొని క్షమించబడి నీతిమంతులుగా తీర్చబడడం అనేది ఈ దినము తప్పక ప్రతి ఒక్కరూ చేయవలసిన బాధ్యత ఉంది. దేని బిడ్డరా, దినములు చాలా చెడ్డవిగా ఉన్నాయి. మరి ఏ దినాన్ని ఏమి జరగబోతుందో ఎవరికి తెలియని పరిస్థితి, కన్ఫ్యూజన్ అండ్ కమోషన్. అలాంటి పరిస్థితిలో మనం ముందుకు వెళ్తున్నాం కనుక ఈ సమయాన ప్రతి ఒక్కరూ కూడా ఏకాగ్రతతో ప్రభు సన్నిధిలో మనం పాపాలు ఒప్పుకుందాం. మరి మీరు ఎక్కడున్నవారు అక్కడే ఉంటూ దేవుడు మన మధ్య ఉన్నారని మీరు గ్రహించండి. ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు కలిసి ఉంటారో వారి మధ్య ప్రభువారు మన మధ్య ఉంటారు. ఆయన మిమ్మల్ని చూస్తూ ఉండగా, వింటూ ఉండగా ప్రార్థించండి, ప్రభా నేను ఒప్పుకొనని పాపం కానీ, కప్పుకున్న పాపం కానీ, విడిచిపెట్టని పాపం లేకపోతే మర్చిపోయిన పాపం ఏదైనా ఉంటే ఇది నన్ను క్షమించు ప్రభా అని చెప్పి పూర్ణ హృదయంతో ప్రభుని వేడుకుందాం. నిన్ను చూస్తూ నీ హృదయాన్ని గమనిస్తున్న ప్రభు ఇప్పుడే ఈరోజే మన యొక్క ప్రతి పాపమును క్షమించి మనల్ని పరిశుద్ధపరిచి కడగబోతున్నాడు. హల్లెలూయా. దేని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఎవరు కూడా మానకుండా ప్రార్థన చేద్దాం. ఒప్పుకోలు ప్రార్థన. ప్రభా నా పాపమును క్షమించు, నా కుటుంబీకుల పాపములు క్షమించిన, నా తోబుట్టువులు, నా కుటుంబీకులు, నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము, కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి, మా స్థానిక అనుబంధ సంస్థలు, సంఘాలు, వాటి సేవకులు, విశ్వాసులు, వారి పాపములు కూడా క్షమించు ప్రభు. మా పట్టణ ప్రజలు, మా దేశ ప్రజలు అందరి పాపములు ఒప్పుకుంటున్నాం. ఈరోజు ఈ భయంకరమైన పరిస్థితి రావడానికి కారణము దేని బిడ్డరా, పాపములు మన మీద ఆరోపించబడుతుంటే దేవుని కోపము, ఉగ్రత భూమి మీద వస్తుందని ప్రవచనం ద్వారా తెలియచేయబడింది. ఆ కడవరి దినాల్లో మనం ఉన్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకుందాం. ప్రభా పాపిడైన నన్ను క్షమించు. మనం అనుకుంటున్నాం నేనే తప్పు చేయలేదు, పొరపాటు చేయలేదని చాలామంది తెలియక అనుకుంటూ ఉంటాం. మనం ఏమనుకుంటున్నామంటే తప్పులు, పొరపాట్లు అంటే హత్యలు, దోపిడీలు, మానభంగాలు, కిడ్నాప్లు అనుకుంటున్నాం. దేని బిడ్డరా, చిన్న అసూయ, మత్సరం, క్రోధం, కపటం, ద్వేషం, అబద్ధం, దూషణ, దేవదూషణ, అవిశ్వాసం, ప్రార్థన చేయకపోవడం, ఇవన్నీ కూడా పాపాలే. దానివల్ల మనం పాపులంగా మిగిలిపోతాం.
వాటిని ఒప్పుకుందాం దేవుని బిడ్డలారా. ఈ సమయంలో మన ప్రభు మనల్ని చూస్తూ మన పాపాలు క్షమించడానికి మన మధ్యకు వస్తున్నారు. నువ్వు ప్రార్థిస్తూ ఉండగా దేవుడు నీ పక్షమున ఆమెను అనుకుంటున్నాడు. ఇది నాని మనం పుట్టింది మొదలుకొని మన జీవితం మీద ఆరోపించబడుతున్న ప్రతి పాపము, దోషము, అతిక్రమాలు, ప్రతి శాపము మనల్ని విడిచిపోనట్లుగా దయచేసి ఏకాగ్రతతో మీరు ప్రార్థించాలని కోరుతున్నాను దేవుని బిడ్డలారా. దయచేసి ఈ సమయాన్ని మీరు తీసుకునండి. మీ ఇళ్లలో దయచేసి ఎవరైనా మంచాల మీద ఉంటే మంచాల మీద ఉండదు, కనీసం కుర్చీలోనికి రండి. ఎవరైనా యాక్టివ్గా ఉన్నవాళ్ళు అనుకుంటే మోకాలు వేసి దేవుని సన్నిధిని అడగండి. అలాగే ప్రభా, మా పాపాలే కాదు, మా దేశం యొక్క పాపాలు ఒప్పుకుంటున్నాం, రాష్ట్ర ప్రజల పాపాలు ఒప్పుకుంటున్నాం, పట్టణ ప్రజల పాపాలు క్షమించినైనా చెప్పి ప్రార్థించారు. ఇది మీ సమయం. దయచేసి 2-3 నిమిషాలు ప్రార్థించాలని మీకు కోరుతున్నాను. మహోన్నతుడా, పరలోకమందున మా తండ్రి, ఈ సమయంలో నా పాపము, నా కుటుంబీకుల పాపము, నా సంఘస్థుల పాపము, సంఘ కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరి పాపము, మా తోబుట్టువులు, మా బంధువులు, నైనా మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము, మా పట్టణము, మా రాష్ట్రము, దేశము యొక్క పాపాలను ఒప్పుకుంటున్నాం. మా పాపములు క్షమించినైనా తెలిసి తెలియక చేస్తున్న ప్రతి తప్పు, పొరపాటును, గ్రహింపలేని పాపములు, మాకు అగోచరమైన పాపములు, మా ఆలోచనకు అందని పాపములు ఇంకా ఉన్నాయి కనుక ఆ పాపములన్నింటిని మాకు ఎత్తి చూపించండి ప్రభు. వాటిని ఒప్పుకుంటున్నాం. అలాగే మా కుటుంబాల్లో ఉన్న ఎంతోమంది రక్షణ లేకుండా ఉన్నారు, వారందరి పాపములు ఒప్పుకుంటున్నాం. మీకు దూరంగా ఉన్నవారు, నిర్లక్ష్యంగా ఉన్నవారు, పర్వాలేదు అనుకున్న వారు అందరి పాపములు ఒప్పుకుంటున్నాం తండ్రి. క్షమించిన ఆయన. అలాగే మా పట్టణస్థుల పాపాలు ఒప్పుకుంటున్నాం, మా రాష్ట్ర ప్రజల పాపాలు ఒప్పుకుంటున్నాం, మా దేశ ప్రజల పాపాలు ఒప్పుకుంటున్నాం. పాపం బట్టి మా మీద కోపము, ఉగ్రత రానీయకు ప్రభా. మీ యొద్ద విస్తారమైన క్షమాపణ ఉంది తండ్రి. మీరు క్షమించుటకే లోకానికి వచ్చినారు, మీకు వందనాలు. ఉదయకాల సమయంలో సంఘమంతా ఏకాగ్రతతో ప్రార్థన చేస్తూ ఉండగా మా మనవులను, మా ప్రార్థన ఆలకించి దయచేసి మా అందరి పాపములు క్షమించి, మమ్మల్ని క్షమించి, మా పాపములు క్షమించి, మమ్మను, మా కుటుంబాలను, మా సంఘమును, మా పట్టణమును, దేశమును, రాష్ట్రమును స్వస్థపరచమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుని, మీ కృపకు అప్పగించుకుని, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు జీవం గల సంగమా, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది దేవుని సన్నిధికి చాలా కన్ఫ్యూజన్, భయంతో, భారమైన హృదయాలతో దేవుని వైపు చూస్తున్నాం. దేవుని సన్నిధికి వచ్చిన నీతో ప్రభు ఇది నాని మాట్లాడబోతున్నా. దేవుని సన్నిధిలో కనిపెడుతున్న నిన్ను దేవుడు ప్రత్యేక రీతిలో దర్శించబోతున్నాడు ఈ వారంలో. కనుక ప్రతి ఒక్కరు కూడా ఏకాగ్రతతో దేవుని స్వరాన్ని విందాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. దేవుని బిడ్డలారా, ఈ వారం ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వచనంలో ఒక చిన్న మాట ఉంది. 15వ అధ్యాయం 54వ వచనంలో, విజయమందు మరణము మృంగివేయబడెను. విజయమందు మరణము మృంగివేయబడెను. ప్రార్థించేద్దాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జీవం గల మాటను బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు. ఇది నాని ప్రభా, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ మీరు దర్శించబోతున్నారు. మీ స్వరాన్ని,
మీ స్వరంలో ఉన్న శక్తిని, బలమును, జీవమును మేము పొందుకోబోతున్నాం కనుక ప్రతి ఒక్కరితో సూటిగా మా హృదయాలతో మీరు మాట్లాడి మమ్మల్ని స్థిరపరచమని యేసుక్రీస్తు ప్రభునామంలో బ్రతిమాలి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. విజయమందు మరణము మృంగివేయబడెను. దేని బిడ్డరా, ఈరోజు ప్రతి ఒక్కరం కూడా ఒక కెటాస్ట్రాఫిక్ సిచ్యువేషన్లో మనం ఉన్నాం. అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక భయంకరమైన ఒక విపత్తు, ఆ పరిస్థితిలో మనము మధ్యలో ఇరుక్కున్నాం. అయితే అలాంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరికి పట్టుకున్న భయం ఏంటంటే మరణం. అమ్మో, కరోనా వైరస్ వస్తుందేమో, అది నన్ను పట్టుకుంటుందేమో, నేను మరణిస్తానేమో, ఇబ్బందులు పాలవుతామేమో, హాస్పిటల్స్ నిండిపోతున్నాయి, మందులు లేవు, ట్రీట్మెంట్ లేదు, ఏ విధంగా ప్రజలు స్వస్థత పొందుకుంటారు, మరణమేనా దిక్కు అనేటువంటి అనేక ప్రశ్నలతో ప్రతి ఒక్కరు కూడా భయకంపితులే ఉన్నారు. దేని బిడ్డ, అదంతా కూడా లోక జ్ఞానం బట్టి మనము ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే ఒకసారి దైవ జ్ఞానంలోనికి మనం వస్తే వాక్యం ఏం చెప్తుంది మనం ఆలోచన చేద్దాం. ఈరోజు చదవబడిన వాక్యం ఏంటంటే, నీ జీవితంలో, నీ బ్రతుకులో విజయం అనేది ఉంటే, నీ మీదకి ఎలాంటి మరణం వచ్చినా ఆ విజయము నీ మీదకి వచ్చిన మరణాన్ని మృంగివేస్తుంది, అంటే దాన్ని చంపివేస్తుంది అనే వాక్యము ప్రభువారు మనకి తెలియచేస్తూ ఉన్నారు. దేని బిడ్డరా, ఇక్కడ మనం గ్రహించాలి విజయం అంటే ఏంటి, మరణం అంటే ఏంటి. గత వారం మరణం గురించి, మరణం ఎలాగొచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనే కొన్ని సత్యాలు మనం గ్రహించాం. ఈరోజు విజయం అనగా ఏంటి విజయం, ఎక్కడ మనకు విజయం? దేని బిడ్డరా, విజయం అనేది మొట్టమొదటి విజయం ఎక్కడ ఉందంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు శిలువ మీద ఆయన మరణించడం బట్టి, ఆయన శిలువ మీద సాధించిన విజయము అది మనదై ఉంది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేని బిడ్డరా, ఇక్కడ ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడుతూ ఉన్నారు. వేలాడుతున్న యేసును పరలోకమందున్న తండ్రి ఆయనను చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే ఆయన కళ్ళకి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే కనిపిస్తే వెంటనే ఆ శిలువను ఆపేసి ఆయన దించేసి ఉండేవారేమో. ఒకవేళ శిలువ మీద వేలాడుతున్న యేసు మాత్రమే తండ్రి అయిన దేవునికి కనిపిస్తే ఆయన తన కుమారుడు ఇంత బాధపడి చూడలేక వచ్చి దాన్ని ఆపివేసి ఉండేవాడేమో. అయితే వేలాడుతున్న యేసు మీద ఏమి కనిపిస్తుంది? ఆయన రూపం కాదు, యేసు రూపం కాదు సుమ. ఆయన వేలాడుతున్న శరీరం మీద, మనందరి పాపములు ఆయన శరీరం మీద కనిపిస్తూ ఉన్నాయి. మనందరి పాపములు ఆయన శరీరం మీద కనిపిస్తూ ఉన్నాయి. దేని పిల్లరా, ఎందుకు అంటే ఆయన మన పాపములను మోసుకుపోవడానికే ఆయన సిలువెక్కారు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోచున్న గొర్రెపిల్ల. ఈరోజు గొర్రెపిల్ల వధించబడింది. ఈ లోకం మీదకి వస్తున్న మరణముని జయించడానికి, నిత్య జీవం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మీద మరణం విజయముగా దాన్ని ముగించారు. ఆయన మరణించారు శిలువ మీద. తండ్రి అయిన దేవుడు ఆయన మరణానికి అప్పగించాడు. ఎందుకో తెలుసా? ఆయన శరీరం మీద లోకంలో ఉన్న పాపం అంతా కూడా ఆయన శరీరం మీద కనపడుతోంది. ప్రభువు అన్నారు, యేసు శిలువ మీద మరణించడం ద్వారా ఆ పాపమును, శాపమును అంతటితో ముగించేస్తున్నాను, క్షమించేస్తున్నాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని ఎదుట నమ్మకస్తుడిగా, విధేయుడిగా తన మాట చెప్పున జీవించటాన్ని బట్టి ఆయన బ్రతుకు, ఆయన జీవితం అంగీకరించబడి ఆయన శిలువ మీద చేసిన త్యాగాన్ని, బలియాగాన్ని అంగీకరించి మనకు ఉచితంగా పాప క్షమాపణ ఇచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డరా, మరి ఆయన శిలువ మీద మరణించారు. 3 రోజుల తర్వాత సమాధి నుంచి తిరిగి పైకి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత సరే, మన మీద ఉన్న పాపాలన్నీ ఏమైపోయి
ఆయన మీద పడిపోయి, ఎందరైతే యేసుని ప్రభువుగా సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, వారి పాపాలు యేసయ్య దగ్గర ఒప్పుకుంటారో, ప్రభా క్షమించంటారో, వారందరి పాపములు వారి జీవితంలో మాయమైపోయి యేసు క్రీస్తు శరీరం శిలువ ద్వారా అవి క్షమించి వేయబడ్డాయి. అయితే క్షమించి వేయబడిన ఈ మనుషులకి ఏం జరిగింది? అయితే ఎందరైతే ప్రభు దగ్గరికి వచ్చారో, ప్రభా నా పాపాలు క్షమించని ఎంతమంది అయితే అడిగారో, వారి జీవితంలో బ్రతుకులో ఇప్పుడు మనం ఒప్పుకోలు ప్రార్థన చేసాం. అందుకే ప్రతి వారం ఒప్పుకోలు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒప్పుకోలు ప్రార్థనలో ప్రతి ఒక్కరం కూడా పాపాలు ఒప్పుకుంటూ ఉండగా మనందరి పాపంలో ఆయన క్షమిస్తూ ఉన్నారు. దేని బిడ్డరా, ఆయన క్షమించిన తర్వాత మనం ఎలా కనిపిస్తున్నామో తెలుసా? మళ్ళీ మన పాత ముఖాలు, పాత జీవితం కాదు. ఏ తండ్రి అయిన దేవుడు మనల్ని చూసేసరికి యేసుక్రీస్తు ప్రభువారి రూపము మన మీద కనిపిస్తాం. అందుకే దేవుని కృప, ప్రేమ, కరుణ, కటాక్షము, జాలి, స్వస్థత దేవుని బిడ్డల మీదకి వస్తుంది. హల్లెలూయా. దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు మన పాపాలు క్షమించబడితే, ఎవరి పాపం అయితే క్షమించబడ్డాయో వారి ముఖాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి స్వరూపాలుగా, ముఖాలుగా మారబోతున్నాయి. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఈరోజు ప్రతి ఒక్కరి బ్రతుకు మీదకి మరణం అనేది దాడి చేస్తూ ఉంది. అయ్యో మరణము అని మనం భయపడుతూ ఉన్నాం. అయితే ఈరోజు విజయమందు మరణము మృంగివేయబడాలి. ఈరోజు మొదటిది ఏమనుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మీద సాధించిన విజయం. రెండోది, నీవు నీ వ్యక్తిగత జీవితంలో పాపం మీద, ఈ లోకం మీద, దురాశల మీద నువ్వు ఎప్పుడైతే విజయాన్ని సాధించావో, నౌ యు ఆర్ లివింగ్ విక్టోరియస్ లైఫ్ టు జీసస్. ప్రభు కొరకు విజయవంతమైన జీవితం నువ్వు జీవిస్తున్నావు. నీలో ఏముంది? విజయం ఉంది. పాపమును నేను జయించాను, పాపం నా ఎదురిక లేదు, పాపమును నా కాళ్ళ క్రింద చెదకు తొక్కేశాను, పాపం లేకుండా నేను జీవిస్తున్నాను. పాపం మీద, నా శరీరం మీద, నా హృదయం మీద, దురాశల మీద, లోకం మీద నేను విజయం సాధించాను. దట్స్ ద విక్టరీ. ఆ విక్టరీ మనలో ఉంటూ ఉండగా మరణము మన మీదకి వస్తే మనలో ఉన్న విజయము ఆ మరణమును మృంగివేస్తుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక దేవుని బిడ్డలారా, ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మీద మన కొరకు మరణించడం ద్వారా తన శక్తి, తన అభిషేకం మన మీద పడింది, యేసు రక్తం మన మీద పడింది. అప్పుడు మనం కూడా మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభువారు అన్నారు, ఇదిగో సాతాను నీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిరగ తొక్కిస్తానన్నాడు. సాతానుడు అంటే పాపం, పాపమే సాతానుడు. సాతానుడు పాపం చేయించడానికి వస్తాడు. సాతానుడు పాపం రూపంలో వస్తే ఆ పాపాన్ని శీఘ్రంగా నీ కాళ్ళ క్రింద చిరగ తొక్కేస్తే విజయం సాధించావు. ఆ విజయము నీ మీదకి వచ్చే మరణాన్ని మృంగివేస్తుంది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి అటువంటి గొప్ప ఆశీర్వాదము, వాగ్దానము దేవుడు మనకిచ్చారు. అయితే ఈ రోజుల్లో మరణం అనేది లోకమంతా తిరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో 4వ గుర్రం, ఒక పాండుర వర్ణము గల ఒక గుర్రం మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతడి పేరు ఏంటో తెలుసా? మరణము. ఆ పాండుర వర్ణము గల గుర్రం మీద కూర్చున్న వ్యక్తి పేరు మరణం, మిస్టర్ డెత్. అతడి వెనకాల ఎప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి నీడలాగా వెంబడిస్తుందట పాతాళం. ఆ వాక్యాన్ని మీరు దయచేసి చదవండి. 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. అతడు పాండుర వర్ణము గల గుర్రం మీద కూర్చున్నప్పుడు అతడి పేరు మిస్టర్ డెత్, మరణం. అతడు ఎక్కడికి వెళ్ళినా సరే పాతాళం అనేది ఒక నీడలాగా అతన్ని వెంబడిస్తూ ఉంటుంది. చూసారు, చేపలు పట్టేవాడికి పక్కన ఒక చిన్న బుట్ట పెట్టుకుంటాడు. చేప ఏది దొరికినా వెంటనే ఏం చేస్తాడంటే బుట్టలు పడేస్తూ ఉంటాడు. అలాగే ఈ మరణం అనే వ్యక్తి ఎవరైనా సరే పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారు ఉండగా వాడిని వెంటనే పట్టుకొని, అతడు చనిపోయాడు అనుకోండి, వెంటనే తీసుకెళ్ళి పాతాళం అనే బుట్టలో వేసుకుంటూ ఉంటాడు. ఆ వ్యక్తి
4వ గుర్రము పాండుర వర్ణము గల గుర్రాన్ని ఎక్కి వస్తా ఉన్నాడు. అతడి పేరు డెత్. అతడు ఏం చేస్తున్నాడు? లోకమంతటా తిరుగుతూ ఉన్నాడు. లోకమంతటా తిరగడం మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రతి ఒక్కరూ బలవన్ మరణం పొందేలాగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా బలవంతంగా మరణింప చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో ఈ కరోనా వైరస్ కూడా ఎలాగొస్తుందో తెలుసండి? బలత్కారంగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒక పెద్ద కుట్ర జరుగుతోంది లోకంలో. బైబిల్ గ్రంథం ఎప్పుడో చెప్పింది, జాగ్రత్త సుమా, ఈ కుట్రలో మనుషులు పావులుగా వాడబడుతున్నారు, బలైపోతా ఉన్నారు. కనుక ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే దేని బిడ్డరా, మరి ఇక్కడ ఇంకా మనం మన వాక్యాన్ని బాగా చూస్తే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో ఏం రాయబడిందంటే, చూడండి దేని బిడ్డరా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా ఉంది. ప్రభు గురించి చెప్పబడుతూ ఉంది. ఏమని చెప్పబడుతుందంటే, మృతుడనైతిని, యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడుతుంది. నేను మృతుడనైతిని శిలువ మీద, కానీ ఇదిగో యుగ యుగములో సజీవుడనై ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువాన్ని పట్టుకుని శిలువ మీద అన్యాయంగా, అక్రమంగా శిలువ వేసి చంపారు. ఆయన శిలువ వేసి చంపిన తర్వాత సమాధిలో పెట్టారు. మరణం ఆయనను బంధించలేకపోయింది. ఆయనలో విజయం ఉంది. విజయం ఆయనలో ఉన్న మరణాన్ని మృంగివేసింది. ఆయన పైకి వచ్చారు. దేని బిడ్డరా, ఇప్పుడు జరిగిన సంగతి ఏమిటంటే, నేను మరణాన్ని జయించి వచ్చిన తర్వాత యుగ యుగములో నేను జీవించుచున్నాను, యుగ యుగంలో సజీవుడనై ఉన్నాను, మరియు సమాధిని గెలిచి మరణం గెలిచి నేను పైకి వచ్చాను గనుక, మరియు దయచేసి జాగ్రత్త వినండి, యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేసి చంపారు. మరణం వచ్చింది, సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టిన తర్వాత మరణమును జయించి, మరణమును తప్పించుకొని కాదు, ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణమును తప్పించుకోలేదు, మరణము మీద జయం సాధించారు. ఈ మాటలు ఎప్పుడు మీరు అండర్లైన్ చేసుకోండి. He was not escaped from death, but he was victorious over the death. యేసు ప్రభువారు మరణమును జయించారు గనుక ఆయన అంటున్నారు, ఇదిగో యుగ యుగములు జీవిస్తున్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. చూడండి, మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అంటున్నాడు. హల్లెలూయా. దేని బిడ్డరా, ఇక్కడ ఈ మాట వింటుండగా మీకేమనిపించింది? ఇప్పుడే నేను మీకు ఒక వాక్యం చూపించాను. ఏం చెప్పాను మీకు? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో ఆ పాండుర వర్ణం గుర్రం మీద ఎక్కి కూర్చున్న వ్యక్తి పేరు ఏంటండి? మరణము. ఆయనని ఏంటి వెంబడిస్తూ ఉంది? ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏంటి వెంబడిస్తుంది? పాతాళము. అంటే ఈ రెండు కూడా విడదీయరానివి. మరణము పాతాళము విడదీయరానివి. మరణిస్తే పాతాళం, పాతాళంలో ఉంటే మరణం. కనుక 6వ అధ్యాయం 8వ వచనంలో నేను మీకు చూపించాను. ఇక్కడ ఏం చెప్పబడుతుంది? మరియు మరణము యొక్కయు పాతాళం యొక్క తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయన్నాడు. మరణం అంటే మిస్టర్ డెత్. ఆ గుర్రం ఎక్కాడే మిస్టర్ డెత్. ఆయనను వెంబడిస్తున్న పాతాళం ఉందే. ప్రభారు అంటారు, ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనైనాను, మరియు నా చేతిలో మరణము యొక్కయు పాతాళం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. హల్లెలూయా. దేని బిడ్డరా, ఎవరి స్వాధీనంలో ఉన్నాయండి? నీ ప్రభు ఎవరైతే నీ కొరకు శిలువ మీద మరణించారు, నీ ప్రభు ఎవరైతే నిన్ను రక్షించాడు, నీ ప్రభు ఎవరైతే నీ కొరకు కనిపెట్టుతూ మరలా రాబోతున్నారు, ఆయన చేతిలో నీ మరణము, నీ భవిష్యత్తు, నీ యొక్క అభివృద్ధి, నీ సంతోషము యేసయ్య చేతిలో ఉన్నాయి. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యకి అనుమతి లేకుండా, యేసయ్యకి తెలియకుండా ఏ వ్యక్తి మీదకి కూడా మరణం అనేది రాదు. ఒకవేళ వస్తే సంతోషించండి, ప్రభు పిలిచాడు, మనం వెళ్తున్నాం. ఆయన పిలుపుంటేనే కానీ ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేము. కనుక
ప్రభువారు ఖచ్చితంగా చెప్తున్నారు, ఇదిగో నేను మరణమును జయించిన వ్యక్తిని గనుక, మరణాన్ని జయించి వచ్చాను గనుక, మీ అందరికీ జీవితాల్లో కూడా మరణాన్ని జయించే శక్తిని ఇవ్వబోతున్నాను గనుక, ఆ పాండురవర్ణం గుర్రం ఎక్కినటువంటి వాడు ఆ మరణము పాతాళము తిరుగుతుందే, ఆ మరణము యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉంచుకున్నాను. మీరు భయపడకండి. మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు కరోనా వైరస్ చేతిలో లేవు, లేకపోతే ఎవరెవరో చేతుల్లో లేవు కనుక ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, నా ప్రభు నాకు తోడై ఉన్నారు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు, ఆయన సన్నిధిలో నేను బ్రతుకుతున్నాను. అసలు నేను ఎప్పుడో పాపముల చేత చచ్చిన వాడై ఉండగా ప్రభు నన్ను మృతులలో నుండి నన్ను లేపాడు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై మనం ఉన్నప్పుడు, అలాంటి మృతుల మధ్య కొట్టుకెళ్ళిపోతున్నప్పుడు దేవుడు మనల్ని తీసుకొచ్చి వేరు చేసి స్పిరిచువల్లీ డెడ్ పీపుల్లో నుంచి మమ్మల్ని తీసుకొచ్చి బ్రతికించాడు, మరలా జీవితంలోకి తీసుకొచ్చాడు. ఈరోజు ప్రభునందు మనం ఆనందించి సంతోషిస్తూ ఉన్నాం. దేని బిడ్డరా, కనుక ఇక్కడ కీర్తన గ్రంథము 68వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది, మరణము తెప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరణము తెప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేని బిడ్డరా, అంటే మరణం ఎవరి చేతిలో ఉందండి? దేవుని చేతిలో ఉంది, సాతానుడి చేతిలో లేదు. సాతానుడు ఏదో ప్రయత్నం చేస్తాడు, నిన్ను కృంగదీయాలని, నిన్ను అనారోగ్యం తేవాలని, నిన్ను మరణించేలా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాడు. కానీ నీ మరణము, నీ జీవము, నీ బ్రతుకు ఎవరి చేతిలో ఉందండి? సజీవుడైనా ఏ ప్రభువునైతే నువ్వు ఆరాధిస్తున్నావో, ఏ దేవుడినైతే నిత్యము నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఏ దేవుని సన్నిధిలో అయితే వాక్యం వింటూ బైబిల్ చదువుతూ ఉన్నావో, నువ్వు ఏ సన్నిధిలోనైతే దేవునితో నువ్వు సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నావో, ఆ దేవుని వశంలో నీవు ఉన్నావు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డరా, మరి ఇంకొక మాట దయచేసి, మరి ఇంతగా మనం దేవుని సన్నిధిలో మనం తప్పించబడి దేవునిలో మనం జీవించాలనుకుంటే వాక్యం చెప్తుంది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 39వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, అక్కడ పేతురు గారు ఒక మాట చెప్తారు. ఏం చెప్తున్నారంటే చూడండి, 39వ వచనంలో, 2వ అధ్యాయం 39వ వచనం, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన ఎదుకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. దేని బిడ్డలు, ఎవరైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్టిజం తీసుకుంటారో వారందరికీ పరిశుద్ధాత్మ వాగ్దానం చేయబడింది. పరిశుద్ధాత్మ వాగ్దానం. దేని బిడ్డరా, ఇక్కడ మీరందరూ పాపాలు ఒప్పుకున్నారు, మారు మనసు పొందారు, ప్రభు కొరకు జీవిస్తున్నారు, పట్టుదలగా పౌరుషంగా ఉన్నారు కనుక యు ఆర్ ప్రామిస్డ్ విత్ ఏ హోలీ స్పిరిట్. దేవుడు నీకు పరిశుద్ధాత్మను మీకు వాగ్దానం చేశాడు గనుక ఆ మాట చాలా మందికి తెలియక, దైవ జ్ఞానం లేకపోవడం వల్ల, వాక్యం అర్థం చేసుకోకపోవడం వల్ల చాలామంది విజయవంతంగా జీవించలేకపోతున్నారు. దేని బిడ్డలు, దయచేసి అందుకే ఎక్కువగా వాక్యం వినాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, రెఫరెన్స్ అండర్లైన్ చేసుకోవాలి, అది నీ హృదయంలో దాన్ని పకడ్బందీగా ఉంచుకోవాలి. దేని బిడ్డరా, ఇక్కడ రాయబడిన మాట, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును మీ దూరస్తులందరికీ, అంటే మీ తోబుట్టువులు, మీ స్నేహితులు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ వాగ్దానం వచ్చేస్తుంది. హల్లెలూయా. వాగ్దానం అయితే ఉంది, వాగ్దానాన్ని మీరు అందుకోవాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. వాగ్దానం ఉంటే చాలు, మనం పెరిగట్టి దాన్ని పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉందాం. దేవుని బిడ్డరా, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటంటే, ఇదిగో నేను మీ యొద్దకు వేరొక ఆదరణకర్తను పంపిస్తున్నాను. యేసు ప్రభువారు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను పరలోకానికి. కనుక మీరు అయ్యో ప్రభు వెళ్ళిపోయారే, ఇప్పుడు మాకు దిక్కెవరని శిష్యులందరూ ఏమైపోయారండి? నిర్వీర్యమైపోయారు కొన్నాళ్ళు. మరలా ఆయన వచ్చి వారిని అందరినీ బలపరిచిన తర్వాతే వారు స్థిరపడ్డారు, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత స్థిరపడ్డారు. కనుక ఈరోజు ప్రభువారు అంటున్నారు, అయ్యో ప్రభా, ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో, ఈ యొక్క భయంకరమైన వ్యాధి సమయంలో మేము ఏ విధంగా బ్రతకగలం, ఏ విధంగా జీవించగలం? మా విశ్వాసాలు డౌన్ అయిపోయి ప్రార్థన చేయలేకపోతున్నాం, భయం వచ్చేస్తుంది. నో, దేని బిడ్డరా, నేను ఒక వేరొక ఆదరణకర్త. ఇలాంటి సమయంలో దేని బిడ్డరా, దయచేసి గ్రహించండి,
ఇలాంటి సమయంలో భయము, ఆందోళన, అవిశ్వాసము నిర్వీర్యమైపోతున్న సమయంలో దేవుడు అన్నాడు, ఇదిగో ఆదరణకర్త, కంఫర్టర్, నిన్ను ఆదరించి బలపరచడానికి ఒక పరిశుద్ధాత్మను ఇప్పుడే నేను మీ యొద్దకు పంపిస్తున్నానని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. మరి అందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఎవరు ఆదరణకర్త? ఈజ్ నథింగ్ బట్ ద లార్డ్ హోలీ స్పిరిట్. ప్రభు అనే పరిశుద్ధాత్మ దేవుడు. దేని బిడ్డరా, ఆ గొప్ప, ఎంత గొప్ప సంగతి. నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. ఎవరి దగ్గర అయితే పరిశుద్ధాత్మ దేవుడు లేడో వారు అనాథలే. దేని బిడ్డరా, ఎవరి హృదయంలో అయితే, ఎవరి గుండెల్లో అయితే పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే వారు ఏడుస్తారు, అవిశ్వాసులు అయిపోతారు, భయపడిపోతారు, నిర్వీర్యమైపోతారు. యేసయ్య మన గుండెల్లో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన గుండెల్లో ఉంటే నిబ్బరంగా ఉంటాం. ప్రతి దాని కొరకు ప్రభు సన్నిధిలో మనం విచారిస్తాం, ప్రభు సన్నిధిలో పెరుగులాడతాం, ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో పోరాడతాం, ప్రభు సన్నిధిలో బ్రతిమలాడతాం, ప్రభు సన్నిధి పాదాలు పట్టుకుని బ్రతిమలాడతాం. దేవునికి ప్రభు నేర్పిన ప్రార్థన. అలాంటి ప్రార్థన చేస్తున్నారా? దేవుడు నిన్ను దీవించును గాక. అలాంటి ప్రార్థన మీరు చేస్తున్నారు నాకు తెలుసు. దేవుని బిడ్డరా, దయచేసి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. అలాగే లూకా 11:13 రాయబడింది, తన అడుగు వారందరికీ పరిశుద్ధాత్మ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. లూకా సువార్త 11:13 ఉంది. తన అందరైతే పరిశుద్ధాత్మను అడుగుతారో వారందరికీ ఇస్తానన్నాడు. మరి అడిగారా ఎప్పుడైనా పరిశుద్ధాత్మను? ప్రభా, నన్ను స్వస్థపరచు అని అడుగుతున్నాం కానీ, నన్ను బాగు చేయని అడుగుతున్నాం కానీ, నాకు పరిశుద్ధాత్మ కావాలని ఎప్పుడైనా అడిగారా? ఈ దినం మొదలుకొని దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మీ అందరికీ ఈరోజు ఈ దినం మొదలుకొని ప్రతి ఒక్కరి నోట చేయవలసిన ప్రార్థన, తండ్రి ప్రభా, నాకు పరిశుద్ధాత్మ కావాలి, నాకు పరిశుద్ధాత్మ కావాలి, ఇంకేమొద్దునైనా నాకు పరిశుద్ధాత్మ కావాలి. ఐ వాంట్ హోలీ స్పిరిట్, ఐ వాంట్ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ప్రభా, నా హృదయాన్ని నీకు మందిరంగా మారుస్తున్నాను. ప్రభా, నా హృదయం నీకు నివాసయోగ్యంగా చేస్తున్నాను. నా హృదయం శుద్ధి చేస్తున్నాను, బాగు చేస్తున్నాను. హృదయం రా ప్రభా. ఆ విధంగా ఈ రోజు నుంచి దయచేసి ప్రతి ఒక్కరు, మీరు ఇంకా ఈ భూలోకంలో బ్రతికినంత కాలము, అనగా పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నంత కాలము ఈ ప్రార్థన మీరు చేయాలి. హల్లెలూయా. మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నామన్నటువంటి నిశ్చయత మీకు వచ్చేస్తుంది. మీకు చెప్పనక్కర్లేదు, మీకు తెలిసిపోతుంది. దేవుడు, నేను పరిశుద్ధాత్మను పొందుకున్నానా లేదు. ఆ దినం వచ్చే వరకు ప్రభా, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ, నాకు పరిశుద్ధాత్మ లేకపోతే నేను ఉండలేను ప్రభా. లార్డ్, లార్డ్, నాకు ఆత్మ కావాలి, ఆత్మతో అట్టి కృపని మనం పొందుకోబోతున్నాం. దేవుని బిడ్డరా, రెండో మాట, దేవుని బిడ్డరా, పరిశుద్ధాత్మను ఆయన వాగ్దానం చేస్తానని చెప్పారు. అపోస్తల కార్యాలు 1:4 ఆయన ఆరోపణ ఆడడానికి ముందుగానే వచ్చారంటే, తండ్రి వలన మీరు పొందుకున్న వాగ్దానం పొందుకునే వరకు మీరు యెరూషలేములో నుండి ఎక్కడికి వెళ్లకుండా మీరు ప్రార్థనలో కనిపెట్టండి అని చెప్పాడు. అప్పుడు మీరు బలం పొందుకుంటారు. పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే గొప్ప బలం, గొప్ప శక్తి, గొప్ప అభిషేకం, సంతోషం, విశ్వాసం, ధైర్యం, లోకమును జయించిన గొప్ప అనుభవం. దయచేసి దేవుని బిడ్డరా, ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందుకోకపోతే ఈ లోకంలో ఇటు అటు ఏడవబడిన వారుగా, ఇటు అటు పరుగులెత్తేవారుగా, ఓడిపోయిన వాళ్ళు ఎలాగైతే ఏడ్చుకుంటూ పరిగెడతారో, భయాలు పట్టుకుంటాయో, ఎవరైనా తరుగుతుంటే ఎలాగ పరిగెడుతుంటామో అలాగ పరిగెత్తే స్థితిలో ఉంటాం. కనుక నువ్వు మంచి స్థిరమైన జీవితం జీవించాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు, ఏ క్రైస్తవుడు కూడా, ఏ సేవకుడు కూడా మనుగడ సాధించలేదు. ఈరోజు మీ అందరికీ అపోస్టలిక్ ఫెలోషిప్ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రార్థన ఈరోజు మార్చబోతున్నాం. ఏం అడగండి, ప్రభా మా అందరికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి, అంతే. పరిశుద్ధాత్మతో గివ్ మీ హోలీ స్పిరిట్. ప్రభా, వారందరూ మేడగదిలోని సుమారు 110 మంది, 120 మంది అందులో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారందరూ ప్రార్థన చేస్తుంటే ఏక మనసుతో పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చాను. ఫైర్ అనాయింటింగ్, అగ్ని నాలుకల వంటి విభజించబడ్డాయి.
వారి జీవితాలు మారిపోయి, బ్రతుకులు మారిపోయి, పిరికి వారు పారిపోతున్నోళ్ళు, మాకేం తెలియదు అన్నోళ్ళు, మాకు జ్ఞానం లేదన్నోళ్ళు హీరోలు అయిపోయారు దేవుని బిడ్డరా. ఆ దేశమును తలక్రిందులు చేశారు. ఎంటైర్ యూరోప్ కంట్రీస్ని ప్రభు కొరకు పట్టబడ్డాయి. దేవుని కొరకు అద్భుత కార్యాలు చేశారు, ఆశ్చర్య కార్యాలు చేశారు. దేవుని బిడ్డరా, ఇది సేవకుల కొరకు మాత్రమే కాదు సుమా, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు దేవుడిచ్చే కృప. అది మీరు ఎందుకు వాడుకోరు? అది మీరు ఎందుకు పుచ్చుకోరు? ప్రభా, నాకు అట్టి స్థితిని ఇవ్వవా, అంతగా నన్ను బలపరచవా ప్రభా. ఆది అపోస్తులు సేవకులు 12 మంది అపోస్తులే కాదండి, చాలా మంది ఎవరి మీదకైతే అభిషేకం పొందుకున్నారు వారందరూ కూడా అపోస్తులైన వారు, అపోస్తులు కానివారు, విశ్వాసులు అందరూ కూడా, సహోదరులు సహోదరులు అందరూ కూడా దేవునికి సాక్షులుగా నిలబడి విస్తరించబడ్డారు. కనుక అలాంటి కృప కావాలంటే మనందరం పరిశుద్ధాత్మను పొందుకోవాలి దేవుని బిడ్డరా. మరి మనందరికీ తెలుసు దేవుని బిడ్డరా, పరిశుద్ధాత్మ లేకపోతే సరిగ్గా ప్రభువారు వచ్చి తన సంఘాన్ని మధ్య ఆకాశానికి తీసుకెళ్లే సమయాన్ని కొందరు ఏమంటారు, ప్రభా మా దీపాలు ఆరిపోతున్నాయి, ఒక సమయం ఇస్తే మేము మా దీపాల నూనె కొనుక్కుని వచ్చేస్తాం. అది ఆ సమయం, నూనె కొనుక్కోవడానికి అది ఆ సమయం. ఇప్పుడు సమయం నీకు దొరకలేదు కదా. పరిశుద్ధాత్మ, నూనె అనగా పరిశుద్ధాత్మ. దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి దీపాలు ఆరిపోవడానికి కారణం నూనె లేదు, నూనె అంటే పరిశుద్ధాత్మ. వారు పరిశుద్ధాత్మను పొందుకోలేదని ఇప్పుడు తెలిసింది, ప్రభు వచ్చినప్పుడు దీపాలు ఆరిపోతున్నప్పుడు తెలిసింది. బాగున్నప్పుడు సన్నిధికి రాము, వాక్యాలు వినము, దేవునికి దూరంగా ఉంటాం, ప్రార్థన అంటే చులకన. ఎవరైతే పరుగులు తీసొస్తారో, బలత్కారంగా దేవుని సన్నిధికి వస్తారో, ఏమండి ఈరోజు నేను గంట లేటుగా వచ్చాను, ఈరోజు రాలేకపోయిన భయంకరమైన కారణాల చేత, సిస్టర్ గారు, బ్రదర్ గారు, ఈరోజు పాస్టర్ గారు ఏం వాక్యం చెప్తారా చెప్పరా, నేను నేర్చుకోవాలి, అయ్యో నేను మిస్ అయిపోయాను, ఏడవాలి. దట్ ఈస్ ద హార్ట్. అలాంటి హృదయాలే ఎగిరే సంఘంలో ఉంటాయి దేవుని బిడ్డలు. ఈరోజు వింటే ఏంటి, వినకపోతే ఏంటి, సన్నిధికి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే అక్కడ ఏముందండి? ఏమి లేదండి. నీ ఒట్టి నేత్రాలతో దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోతున్నారే, ఒట్టి కుండలుగా ఒట్టి హృదయాలతో వచ్చి ఇంటికి వెళ్ళిపోతున్నారే. ఒట్టి కుండలు వచ్చి దేవుని సన్నిధిలో నీ కుండలో ఆత్మను నింపుకొని ఇంటికి వెళ్ళాలి. అది నీ పిలుపు, నీ యొక్క యోగ్యత. అది లేకుండా నాకేం కనిపించలేదు, నాకు వినిపించలేదు, నాకేం అర్థం కాలేదు, ఎందుకు వచ్చానో తెలియదు, సర్లే వచ్చి కూర్చుంటే ఆశీర్వాదం, కాదు. మన కుండలన్నీ నిండాలి, నీ హృదయాలను నింపబడాలి దేవుని ఆత్మచేత. అప్పుడే నీకు సంతోషం, సమాధానం, ఆరోగ్యం, అభిషేకం. చాలామంది దేవుని సన్నిధికి వస్తూ వారు ఇంకా తిరిగి దేవుని బిడ్డరా వారు సరిగ్గా నింపబడకుండా వెళ్ళిపోతున్నారు. కనుక ప్రభా, నా హృదయాలు నీ ఆత్మచేత నింపబడాలి, నా హృదయం నీ సన్నిధితో నింపబడాలి. నేను ఎక్కడున్నా, ఇంటి దగ్గర ఉన్నా, నీ సన్నిధి నా హృదయంలో, నా గుండెల్లో నీ ఆత్మ ఉండాలి ప్రభు. మన చిన్నపిల్లలకి సండే స్కూల్లో ఒక చిన్న కోరస్ నేర్పిస్తుంటాం. Give me oil in my lamp, keep me burning. Give me oil in my lamp, I pray. Give me oil in my lamp, keep me burning. Keep me burning till the break of day. Then బిడ్డరా, ప్రభా నా దీపంలో ఆయిల్ అనుగ్రహించి, నూనె అనుగ్రహించి ప్రభు. తిరిగి సూర్యోదయం అయ్యే వరకు నా దీపం మండుతూ ఉండాలి. సూర్యోదయం అంటే ప్రభు వచ్చే వరకు, సూర్యోదయం అంటే ప్రభు వచ్చే వరకు. ఈ లోకంలో ఉన్నంత వరకు నాకు ఆత్మను కావాలి ప్రభా. మండే ఆత్మ, వెలిగించే ఆత్మ, వెలుగునిచ్చే ఆత్మ, నన్ను నడిపించే ఆత్మ. ఆ పరిశుద్ధాత్మ గురించి మనం పోరాడదాం. పరిశుద్ధాత్మ కొరకు మనం పెనుగులాడదాం. పరిశుద్ధాత్మ కొరకు దేవుని సన్నిధిలో బతిమలాడదాం. పరిశుద్ధాత్మ కొరకే జీవిద్దాం. పరిశుద్ధాత్మ లేకపోతే నేను జీవించలేను అనేటువంటి ఒక దృక్పథాన్ని ఈ దినాన్ని ప్రభు మనకు తెలియచేస్తున్నారు. ఈ యొక్క భయంకరమైన దినాల్లో ప్రభు దేవుని బిడ్డరా, పరిశుద్ధాత్మను పొందుకుని ఉంటే ఏ విధమైన భయం నీకు రాదు, ఏ విధమైన కష్టం నీకు రాదు, ఏ విధమైనటువంటి లేకపోతే ఒక విధమైనటువంటి నిరాశ, నిస్పృహ నీలోనికి రాదు. ఒకవేళ వచ్చినా ఏమంటారో తెలుసండి, ఐ డోంట్ కేర్, అవేవి నన్ను చేయవండి. ఒకవేళ వెళ్ళమంటే సింహాల బోన్లో వేస్తే వెళ్ళిపోతాను, అగ్నిగుండంలో పడేస్తే వెళ్ళిపోతాను.
హల్లెలూయా. కరోనా వైరస్ నా శరీరంలోకి వస్తే రాని, అది నన్ను ఏ హాని చేయదు. నేను చనిపోతానా? నాకు మరణం ఉందా? లేదే. మేము వాగ్దానం చేయబడిన బిడ్డలం, నిబంధనలు పొందుకున్న బిడ్డలము. న్యూ కవెనెంట్ చర్చ్ మా సంఘమును, క్రొత్త నిబంధన సంఘము. ఆ సంఘంలో మేమందరము దేవుని చేత వాగ్దానాలు పొందుకున్నాం కనుక మేము మామూలు వ్యక్తులం కాదు. ఏ విషయంలో జడవలసిన అవసరం లేదు. దేవుని బిడ్డరా, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలి. మనందరికీ తెలుసు, దేవుని బిడ్డరా, యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు తన ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఆ ఎముకలు నా వ్యాలీలోనికి తీసుకుని వెళ్ళి నీ ప్రవచనం ఎత్తి మాట్లాడు. ఎముకలారా, మీరు చర్మము తొడుక్కొని మాంసం పొదుక్కొని మీరు లేవండి అని చెప్పని అన్నప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలు ఒకదాని కూడా అతుక్కొని ఎంత చక్కగా శరీరాలతో వాళ్ళు లేచి నిలబడ్డారు. ఆ తర్వాత ప్రవచింపగా ఆత్మ మీలోనికి వచ్చునుగా అంటే ఆ జీవాత్మ, దేవుని నుంచి జీవాత్మ లేచి చచ్చిన ఎముకలను లేపి నిలబెట్టింది. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. నువ్వు చనిపోయినా, నీ ఎముకలు ఎక్కడో పడిపోయినా, నీ ఎముకలు ఎక్కడో ఎండిపోయినా, దేని బిడ్డరా, యేసయ్య జీవము గల దేవుని ఆత్మ నిన్ను తాకగానే ఎక్కడెక్కడో చెదిరిపోయిన నీ ఎముకలన్నీ వచ్చి ఒకదానికొకటి అతుక్కొని దాని మీదకి చర్మం వచ్చి దాని మీదకి మాంసం వచ్చి జీవవాయువారిలో వదగా ఆ మనిషి లేచి నిలబడ్డాడు. దట్ ఇస్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అంటది. పరిశుద్ధాత్మ మనకు రిజరెక్షన్ ఇస్తుంది, పునరుద్ధానం ఇస్తుంది, నిత్య జీవం ఇస్తుంది. ఆఖరికి ఏం చేస్తుందో తెలుసా? మేఘాల మీద నిన్ను మధ్యాకాశానికి తీసుకువెళ్తుంది. మరి అంతటి పరిశుద్ధాత్మ నీలో ఉన్నారా? ఆహ్వానించావా? మిస్ అయిపోయామా? దాని వైపు ఇంతవరకు చూడలేదా? అయితే ఈరోజు మొదలుకుని దేని బిడ్డరా, పరిశుద్ధాత్మను పొందుకున్నామన్న నిశ్చేతనికి వచ్చే వరకు ప్రభా, ఐ వాంట్ హోలీ స్పిరిట్, అదొక్కటే నాకు ఈరోజు కావాలి ప్రభా, ఇంకేం వద్దునైనా, ఇంకేం వద్దు ప్రభా అని దేవుని సన్నిధిలో అడగండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి వస్తే నీ హృదయంలో ఉన్న ప్రతి విధమైన భయము, అవిశ్వాసము, ఆందోళన, అనారోగ్యము, వ్యాధి, రోగాలు, సమస్యలని పటాపంచలే దేవుడిని నిలబెట్టబోతుంది. పరిశుద్ధాత్మ పొందుకుందాం, దేవుడి వైపు చూద్దాం. తండ్రి, ఈ కడవరి దినాల్లో, అంత్య దినాల్లో నా చేయి పట్టి నువ్వు నడిపించి ప్రభా, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను అని చెప్పి మన జీవితాలు, మన కుటుంబాలు, మన భవిష్యత్తును ప్రభు చేతికి అప్పగించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి మనందరికి కూడా పరిశుద్ధాత్మను అనుగ్రహించిన గాక. ఆమేన్. దేవుళ్ళరా, ఇప్పుడు విన్న వర్తమానం గురించి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మీరు ఇచ్చిన వాక్యమును బట్టి, వాగ్దానం బట్టి మీకు స్తుతులు ప్రభా. పరిశుద్ధాత్మను అందరికీ అనుగ్రహించినైనా మా హృదయాల్లో కుమ్మరించండి. మీరు ప్రభువుగా, రాజుగా, నాయకుడిగా, రాజుగా మా హృదయాలు స్థిరముగా మీ సింహాసనం ఉంచమని వేడుకుంటున్నాం. అపోస్టలిక్ ఫెలోషిప్ సంఘంలో ఎవరు కూడా ఆత్మ లేనివారుగా, ఆత్మను పొందుకోలేని వారుగా ఉండడానికి వీలేదు. అట్టి కృపను మాకు అనుగ్రహించి నడిపించమని యేసు నామమున వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, కొద్దిగా అనౌన్స్మెంట్స్ విందాం. ఈ కరోనా క్లిష్టతరమైన పరిస్థితుల్లో సంఘంగా మనందరము తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఆన్లైన్ ప్రేయర్స్లోనికి రండి. దేవుడు మీ ప్రార్థనలు విని మన కుటుంబం చుట్టూ కంచి వేయబోతున్నాడు. మరి చాలామంది ఇంటి దగ్గర ఉండి కూడా ఎందుకు రావడం లేదు నాకు అర్థం కావడం లేదు. దయచేసి ఈ కరోనా టైంలోనైనా సరే దేవుని మొక్కను చూద్దాం, ప్రార్థన చేద్దాం. మీరు ప్రార్థనకు రావాలని కోరుతున్నాను. అదేవిధంగా ఫేస్ మాస్కులు తప్పనిసరిగా ధరించండి. శానిటైజర్తో చేతులు కడగండి. మరి ఎయిర్ బోర్న్ వైరస్ అంటే గాలిలో కూడా వైరస్ ఉందని ప్రజలు చెప్తా ఉన్నారు. రోడ్డు ఎక్కితే కాదు, మెట్లు దిగేసరికి కంటికి, చెవులకు, ముక్కుకి, నోటికి మాస్క్ ధరించాలి. అంత జాగ్రత్తలు తీసుకోకపోతే చేతికి గాయాలు ఉన్నవాళ్ళు ఇటు అటు తిరగకండి. గాయాలు ఉన్నవారు మరి ముఖ్యంగా పుష్టికరమైన ఆహారం తీసుకోనండి, మంచి నిద్రపోండి. మరి ఎక్కువగా
కాలక్షేపం రాత్రిపూట సినిమాలు చూసి నిద్ర లేకుండా చేయకండి. నిద్ర లేమి వల్ల కరోనా వైరస్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా 11 అయ్యేసరికి నిద్రలోకి వెళ్ళాలి. ఉదయం 6-7 గంటలే లేవండి. మరి మీకు ఎక్కడికి వెళ్ళే పని లేకపోతే ప్రార్థనలోకి రండి. 5 గంటల నుంచి ఆన్లైన్లో ప్రార్థన జరుగుతూ ఉన్నాయి కనుక విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేని బిడ్డరా ప్రార్థన చేయండి. ప్రతి విషయంలో కూడా మన సంఘంలో ఎవరెవరు బలహీనతలు అనారోగ్యాలు కలిగి ఉన్నారో వారందరి గురించి వాట్సాప్ గ్రూప్లో మీకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. వారి గురించి మీరు ప్రార్థన చేయండి. ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి పదిలపరిచి రక్షించి కాపాడును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదం మీదకి వస్తున్నాం నైనా. ఇదిగోనైనా మరి ఈ యొక్క భయంకరమైన సమయంలో కరోనా వైరస్ సందర్భంగా మందిరంలో కలవలేకపోయాం తండ్రి. ఆన్లైన్లో మేము ఆరాధన చేసుకుంటున్నాం. ప్రభా, సమస్తమున ఎరిగిన దేవుడు ప్రభా, మరి మా పాపములు, మా కుటుంబీకుల పాపములు తండ్రి, సంఘస్థుల పాపములు, మా తోబుట్టువులు, మా కుటుంబీకుల పాపములు, ఇరుగు పొరుగు వారి పాపములు, పట్టణస్థుల పాపములు, నేను ఆ సంఘం యొక్క పాపములు, రాష్ట్ర దేశ ప్రజల పాపాలు ఒప్పుకుంటున్నాం. అందరి పాపములు క్షమించి మమ్మల్ని కరోనా వైరస్ బారి నుండి తప్పించమని రక్షించమని వేడుకుంటున్నాం. నజరేడైన యేసుక్రీస్తు ప్రభు వారి జీవం గల నామము కరోనా వైరస్ని నిర్వీర్యం చేయను గాక, నశింప చేయను గాక, లేకుండా పోవును గాక, మరలా రాకుండా పోవును గాక. అట్టి విధంగా కరోనా వైరస్ని నజరేడైన యేసు నామంలో నశింప చేస్తున్నాం తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరిని బలపరచండి, వారికి విశ్వాసం దయచేయండి, ప్రతి ఒక్కరికి ధైర్యం దయచేయండి. ప్రభా, మాలో ఎవరు భయపడేవారుగా నన్ను మరణ భయం ఎవరికి రాకుండా కాపాడండి. ఎవరైతే అనారోగ్యాలతో వ్యాధులతో ఉన్నారో వారిని స్వస్థపరచండి. నీ కుమారుడు శ్రీను ప్రభా నువ్వు సన్నిధికి పిలుచుకున్నారు, మీకు వందనాలు. అతడు మీ యొక్క మహాకృపను బట్టి మిమ్మల్ని అంగీకరించట బట్టి ఎందరైతే నన్ను అంగీకరించారో వారందరినీ నా బిడ్డలుగా చేసుకుంటున్నానని వాగ్దానం ఇచ్చారు. శ్రీను గారు ఈ సన్నిధిలో చేరి ఉన్నారని నమ్మి మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. అలాగే తన కుటుంబాన్ని జయమని, అలాగే నైనా మరియం, అలాగే ఓంకార్, నయోమి గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. దీవించి కాపాడి వారిని సంరక్షించండి. నైనా మెర్సీ తన కుమార్తె ఆరోగ్యాల కొరకు ప్రార్థిస్తున్నాం. నైనా వారిని స్వస్థపరచండి. రెబకమ్మ గారు వారి కుటుంబీకుల ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారిని స్వస్థపరచండి. కమలమ్మ గారు ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం, ఈ బిడ్డను దీవించి స్వస్థపరచండి. రాజేష్ ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం, వారి కుటుంబీకుల ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం, దీవించండి, స్వస్థపరచండి ప్రభు. అలాగే ప్రభా నైనా ఇదిగో అనుష తండ్రి గారి కొరకు ప్రార్థిస్తున్నాం, ఈ కుమారుని స్వస్థపరచండి, ఆయుర ఆరోగ్య బలములు దయచేయండి ప్రభు. మా ప్రభు, మా రాజా, అలాగే తండ్రి ఇంకెంతమంది అయితే చెప్పుకోలేక అనారోగ్యాలతో ఉన్నారో వారందరినీ ధైర్యం ఇచ్చి వారికి విశ్వాసమును, ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించమని వేడుకొనిచ్చి ఉన్నాం తండ్రి. నైనా ఇంకెవరైతే క్వారంటైన్స్లో ఉన్నారో, హాస్పిటల్లో బెడ్లు లేక బాధపడుతున్నారు, నైనా మందులు లేక ఇబ్బందులు పడుతున్నారు ప్రభా, మందులు సమృద్ధిగా అనుగ్రహించండి ప్రభా. నేను ఇలాంటి సమయంలో డబ్బు కోసం నేను అన్నీ కూడా బ్లాక్ చేస్తూ ఉన్నారు ప్రభా. అలాంటి వారిని మీరు గద్దించమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. మీకు వందనాలు. ఈ భారతదేశం యొక్క నైనా ఈ మరణ భయం నుండి మమ్మల్ని తప్పించమని వేడుకుంటున్నాను. వందనాలు. నేను ముందున్న దినాల్లో, రాబోయే దినాల్లో ఎలాంటి కుట్ర కుతంత్రాలు, ఇటువంటి భయము, ఆందోళన, నైనా ఇటువంటి భయంకరమైన మరణాలు, నైనా అనారోగ్యాలు, వ్యాధులు కలుగకుండా కాపాడి రక్షించమని వేడుకుంటున్నాను. యేసు రక్తమును ప్రభా మా భారతదేశం అంతా కూడా ప్రోక్షిస్తున్నాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాం. యేసు రక్తము మా ప్రతి పాపము నుండి, శాపము నుండి, నేను అనారోగ్యాలు, వ్యాధుల నుంచి స్వస్థపరిచును, రక్షించును ప్రభా. మీకు వందనాలు. అలాగే ప్రభా మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను, పెద్దలైన వారిని స్వస్థపరచండి, కాపాడండి. చంటి బిడ్డలను స్వస్థపరచండి, కాపాడండి. చిన్నపిల్లలను స్వస్థపరిచి కాపాడండి. యవనస్తులు వారి ఉద్యోగాలు, చదువుల్లో, రాకపోకల్లో సహాయం చేయండి ప్రభు. వివాహం కావలసిన వారికి వివాహాలు జరిగించండి ప్రభు. ఉద్యోగాలకు వెళ్తున్నారు, వ్యాపారాలకు వెళ్తున్న వారిని దీవించి ఆశీర్వదించండి. వృద్ధులైన వారి ఇళ్లలో ఉంటుండగా వారిని దీవించి స్వస్థపరిచి కాపాడండి. సమస్తమును మీ చేతులకు అప్పగిస్తున్నాం. అలాగే ప్రభు ఎవరింట్లో ఎలాంటి బలహీనతలు లేకుండా చేసి కాపాడి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, ఈ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయండి,
మరణస్తులు మీకు క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని మమ్మల్ని తప్పించండి. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము మీరు నా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి, సహవాసము, స్వస్థత, రక్షణ, ఆరోగ్యము ఇప్పుడు ఎల్లప్పుడూ మరి ఆన్లైన్ సర్వీస్లో ఉంటున్న మీ అందరికీ, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును, ఆన్లైన్ సర్వీస్లకు రాలేకపోయిన బిడ్డలకును, వారి కుటుంబాలకును, ఎవరైతే బలహీనత, అనారోగ్యాలు, వ్యాధుల్లో ఉన్నారో వారికి స్వస్థత, రక్షణ, ఆరోగ్యము, అభివృద్ధి కలిగించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. మరి ఈరోజు వర్తమానం విని దాని గురించి మీ కామెంట్స్ పెట్టండి. మరి మీ ఫొటోస్ కూడా మరి గ్రూప్లో పెట్టాలని కోరుతున్నారు. కుటుంబంతో ఏ విధంగా మీరు సంతోషంతో చూస్తున్నారో అవన్నీ కూడా దేవుని నామానికి మహిమ కలుగుతాయి. దేని బిడ్డరా కనుక ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.